ప్రశాంతంగా ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించిన నారా లోకేష్, సహమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై అసెంబ్లీలో వివరణ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, స్టీల్ ప్లాంట్కు నీరు సరఫరా చేయడమే లక్ష్యమని స్పష్టీకరణ. సింహాచలం బీసీ గురుకుల పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయండి. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే గంట. రానున్న 6 నెలల్లో పూర్తి చేస్తామన్న మంత్రి సవిత. శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం. డిఎస్సిపై చర్చకు పట్టుబడిన వైసీపీ. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆందోళనకు దిగిన పార్టీ సభ్యులు.